అస్మద్గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు నేటి సంగీత శిక్షణా తరగతికి స్వాగతం. మనం గత క్లాసుల్లో హంసధ్వని రాగ వర్ణం తానవర్ణం నేర్చుకున్నాం. ఈరోజు మరొక వర్ణం కాంభోజి రాగ తానవర్ణం తరుణీ నిన్ను అనే ఫిడేలు పొన్నుస్వామి రచన నేర్చుకుందాం. ఇక కాంభోజి రాగ లక్షణం మనం ఇంతకుముందు మందరధారే అనే గీతం నేర్చుకునేటప్పుడు ఈ రాగం యొక్క లక్షణం తెలుసుకున్నాం. మరొక్కసారి కొద్దిగా తెలుసుకుందాం. సరి గమ పద ని ద ప మ గ రి స. మూర్ఛన ఇలా ఉంటుంది. ఆరోహణలో 6 స్వరాలు, అవరోహణలో 7 స్వరాలు ఉండడం చేత షాడవ సంపూర్ణ రాగం. కాంభోజి రాగం 28వ మేళకత్తైన హరి కాంభోజి జన్యం అని. ఇందులో వచ్చే స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం. ఇక కైసిక నిషాదంతో పాటుగా కాకలి నిషాదం కూడా సానిప అనే ప్రయోగంలో వస్తూ ఉంటుంది. ఇది అన్యస్వరం. అన్యస్వరం ఉన్న రాగాన్ని భాషాంగ రాగం అంటారు అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. కాంభోజి రాగం భాషాంగ రాగం. సాని పద పద సని పద. ఇలాంటి ప్రయోగంలో మాత్రమే కాకలి నిషాదం ఉపయోగిస్తాం. మిగతా చోట్ల అన్ని చోట్ల కైసిక నిషాదం వస్తుంది. ఇక పెద్దదైన రాగం, ప్రాచుర్యం పొందిన రాగం, అన్ని రకాల రచనలు చేయదగ్గ రాగం. ఈ రాగంలో అందరి వాగ్గేయకారులు చేసి ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆదితాళ వర్ణం తానవర్ణం తరుణి, సరసి జనాభ అనే వడివేలు రచన అడతాళ వర్ణం, ఓరంగశాయి అనే త్యాగరాజ శ్రీరంగ పంచరత్నం, లంబోదరమవలంబే అనే మైసూరు వాసుదేవాచార్య కృతి, మరకతవల్లీం అనే ముత్తుస్వామి దీక్షితార కృతి. ఇలా చాలా ఉన్నాయి. మనం పోను తెలుసుకుందాం. ఇప్పుడు కాంభోజి రాగ వర్ణంలోకి ప్రవేశిద్దాం. మరొక్కసారి మూర్ఛన. సారి గమ పద స ని ద ప మ గ రి స. సరి గమ పద స ని ద ప మ గ రి స. పల్లవి ఎత్తుగడే మంద్రస్థాయి నుంచి మొదలవుతుంది. పాద స రి ని ద పద స రి గ మ మ గ గ రి రి స మ గ రి గ స రి ని ద ప ద స రి ప మ గ స రి గ మ ప ద మ గ ప ద రి స ని ద ప ద ప మ గ రి రి స ని. ఈ చివరలో వచ్చినని చాలా మట్టుకు చాలామంది కాకలి నిషాదం పాడుతారు. ఇప్పుడు మరొక్కసారి పల్లవిలోకి ప్రవేశించినప్పుడు రి సా ని పా సానిప అనే ప్రయోగంలో కాకలి నిషాదం వస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా మళ్ళీ పద స
రి ని ద ప ద స రి గ మ మ గ గ రి రి స మ గ రి గ స రి ని ద ప ద స రి ప మ గ స రి గ మ ప ద మ గ ప ద రి స ని ద ప ద ప మ గ రి రి స ని. ఇది పల్లవి. ఇప్పుడు అనుపల్లవి. ని ని ద ద ప మ ప ని ద ప ద మ గ మ ప ద ని ప ని ద మ గ ప ప ద ద స రి గ మ మ గ స రి గ ద స రి ప ద స మ గ ప ద స రి గ సా ని ద ప ని ద ప మ గ రి స ని. ఇక్కడ కూడా చివరిలో నీ, అది కాకల నిషాదం. మరొక్కసారి అనుపల్లవి. ని ని ద ద ప మ ప ని ద ప ద మ గ మ ప ద ని ప ని ద మ గ ప ప ద ద స రి గ మ మ గ స రి గ ద స రి ప ద స మ గ ప ద స రి గ స ని ద ప ని ద ప మ గ రి స ని. ఇప్పుడు ముక్తాయి. ముక్తాయి ఇక్కడ 4 ఆవృత్తాల ముక్తాయి, పెద్ద ముక్తాయి. మరొకసారి ఈ ముక్తాయి మొదట్లో కూడా కాకల నిషాదంతో మొదలవుతుంది, నిపదస అనే ప్రయోగంతో. అందుకని ఇక్కడ కాకల నిషాదం ప్రయోగం చేయడం ముఖ్యం. నిపదస స పద స రి రి ద రి రి ద స ద రి స ద గ గ రి గ స రి ని ద స రి గ స స రి మ గ స రి ప మ గ స రి మ గ మ ప స రి స మ గ మ ప మ గ రి స స ని ని ద ప ద మ ప గ మ ప ద ని ని ద ప ని ద ప ద మ గ ప ద స రి గ మ రి గ స రి గ స రి ని ద ప ద రి స స ప ప స ద ప మ గ రి స ని. ఇక్కడ కూడా చివరిలో నీ, కాకల నిషాదం ప్రయోగం అంటే అన్యస్వర ప్రయోగం. ఇప్పుడు పల్లవి సాహిత్యం నేర్చుకుందాం స్వరంతో సహా. ప ద స త రు ని రి ని ద ప ఈ ద స రి గ ని మ మ గ గ రి రి స ను మ గ రి గ స రి బ ని ద ప సి గే ద స రి ప మ గ త ఆ గ స రి గ మ ప ద ళ మ గ ప ద
లే రి స ని ద ప ద ప మ గ రి దు రి స ని ర. తరుణి నిన్ను బాసి తాళలేదురా అంటే తరుణి అంటే ఒక స్త్రీ. ఆ స్త్రీ నిన్ను బాసి అంటే నీకు ఎడమగా అంటే నీకు దూరంగా ఉండలేదు అని అర్థం. మరొకసారి పల్లవి సాహిత్యం. తరుణి నిన్ను బాసి ఇప్పుడు అనుపల్లవి సాహిత్యం. నీ నీ ద ద ప మ ధ ప ని ద ప ద ర మ గ మ లో ప ద ని ని ద వే మ గ ప ప ద ద ల సి న సా శ్రీ రి గ మ మ గ ఈ త్యా సరి గ ద సరి గే ప ద స శ మ గ ప ద జ సరి గ స గ ని ద ప ని ద ప మ ధీ గ రి స ని శ. ధరలో వెలసిన శ్రీ త్యాగేశ జగదీశ. త్యాగేశ అనేది ఫిడేలు పొన్నుస్వామి వారి ముద్ర. ఇప్పుడు మరొక్కసారి అనుపల్లవి. ధ లో ల సి న శ్రీ త్యా శ జ గ ధీ శ ని పద సా స పద సరి రి ద రి రి ద స ద రి స ద గ గ రి గ సరి ని ద సరి గ సా స రి మ గ సా రి ప మ గ స రి మ గ మ ప సరి స మ గ మ ప మ గ రి సా స ని ని ద ప ద మ ప గ మ ప ద ని ని ద ప ని ద ప ద మ గ ప ద స రి గ మ రి గ స రి గ స రి ని ద ప ద రి స స ప ప స ద వ మ గ రి స ని త రు ని
వచ్చే క్లాసులో పూర్వాంగం యొక్క పైకాలం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఇది స్వర సహితంగా సాహిత్యాన్ని సాధన చేస్తారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః.